టు ప్రైమ్ టైమ్ న్యూస్. నేను శ్వేత. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మోదీ బీసీ కాదు, కన్వర్టెడ్ బీసీ. ప్రధాని సామాజిక వర్గంపై సీఎం రేవంత్ హాట్ కామెంట్స్. కాసేపట్లో ఢిల్లీకి సీఎం రేవంత్ ఏఐసీసీ నేతలతో భేటీ అయ్యే ఛాన్స్. పట్టభద్రుల ఎలక్షన్ ను సీరియస్ గా తీసుకోవాలన్న చంద్రబాబు, టీచర్స్ ఎమ్మెల్సీలో ఎవరికి మద్దతు ఇవ్వాలనే దానిపై త్రిసభ్య కమిటీ ఏర్పాటు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రణీత్ కుమార్ కు ఊరట, బెయిల్ మంజూరు చేసిన నాంపల్లి సెషన్స్ కోర్టు. యుఎస్ పర్యటనను ముగించుకుని రాత్రికి స్వదేశానికి మోదీ. ఢిల్లీ సీఎం ఎవరనే దానిపై క్లారిటీ వచ్చే అవకాశం. అక్రమ వలసదారుల్ని తిప్పి పంపడంపై తగ్గేదే లే అంటున్న అగ్రరాజ్యం. రేపు అమెరికా నుంచి భారత్ కు మరో 2 విమానాలు. ఆల్ టైమ్ హైకి బంగారం ధరలు. 89,000కు చేరిన పసిటి పరుగులు. కాసేపట్లో ఢిల్లీకి చేరుకోనున్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. ఏఐసీసీ పెద్దలతో ఆయన భేటీ అయ్యే అవకాశం ఉంది. కులగణన, ఎస్టీ వర్గీకరణ తదితర అంశాలను ఏఐసీసీ నేతలకు సీఎం రేవంత్ వివరించనున్నట్లుగా తెలుస్తోంది. ఇదిలా ఉంటే సీఎం రేవంత్ ఢిల్లీ టూర్పై పార్టీలో జోరుగా చర్చ జరుగుతోంది. స్థానిక సంస్థల ఎన్నికల పెండింగ్ తో మరోసారి మంత్రివర్గ విస్తరణ అంశం తెరమీదకు వచ్చింది. బీసీకి డిప్యూటీ సీఎం పదవితో పాటు మంత్రివర్గ విస్తరణ, పార్టీ పదవులపై ఏఐసీసీ నేతలతో సీఎం రేవంత్ చర్చించే ఛాన్స్ ఉన్నట్లుగా తెలుస్తోంది. అలాగే ఢిల్లీ టూర్లో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి పలువురు కేంద్ర మంత్రులను కూడా కలిసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. రాష్ట్రానికి రావాల్సిన నిధులపై కేంద్ర మంత్రులను కలిసి చర్చించే అవకాశం కనిపిస్తోంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి అశోక్ నడికి తెలుసుకుందాం. అశోక్. శ్వేత, మనం చూస్తున్నాం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొద్దిసేపు క్రితమే హైదరాబాద్ నుంచి బయలుదేరి ఢిల్లీకి వెళ్లారు. అయితే ప్రధానంగా ఈసారి ఢిల్లీ పర్యటనకు సంబంధించి అటు పార్టీలోనూ ఇటు ప్రభుత్వంలోనూ జోరుగా చర్చ నడుస్తుంది. ప్రధానంగా ఖాళీగా ఉన్నటువంటి మంత్రివర్గ విస్తరణకు సంబంధించినటువంటి విషయంలో కావచ్చు, అలాగే పార్టీలో టీపీసీసీ అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ ఉన్నాడు కనుక వర్కింగ్ ప్రెసిడెంట్లుగా 2-3 సామాజిక వర్గాలకు పెద్దపీట వేయాలి, అలాగే పార్టీని బలోపేతం చేసేటువంటి కార్యక్రమంలో భాగంగా ఈ 2 అంశాలకు సంబంధించి కీలకంగా ఏఐసీసీ నేతలతో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడేందుకు ప్రయత్నం చేయబోతున్నారనే ఒక సమాచారం ఉంది. ప్రధానంగా మనం చూస్తున్నాం రాష్ట్రంలో బీసీ కులగణన కావచ్చు, అలాగే ఎస్సీ వర్గీకరణ అంశాలకు సంబంధించి చాలా కీలకంగా ప్రభుత్వం తీసుకుంది. సో దీన్ని దేశమంతా కూడా విస్తరించే క్రమంలో పార్టీ పరంగా రాహుల్ గాంధీ కూడా వివరించే ప్రయత్నం చేయబోతున్నారని ఒక సమాచారం ఉంది. మనం చూస్తున్నాం స్థానిక సంస్థల ఎన్నికలు కూడా 2-3 నెలల పాటు జరిగే అవకాశం లేదు కనుక మార్చి మొదటి వారంలో బడ్జెట్ సమావేశాలు ఉన్నాయి. సో బడ్జెట్ సమావేశాల్లో కానీ మంత్రివర్గ విస్తరణ లేదంటే కేంద్రం నుంచి రావాల్సిన నిధులకు సంబంధించి కూడా 1-2 కేంద్ర మంత్రులతో కూడా మాట్లాడే అవకాశం. సో ఈసారి ఢిల్లీ టూర్ మాత్రం ఖచ్చితంగా సీఎం రేవంత్ రెడ్డి ఛాలెంజ్ గా తీసుకున్నట్లుగా అయితే మనకు కనిపిస్తుంది. రైట్ అశోక్, థ్యాంక్ యూ. ప్రధాని మోదీ సామాజిక వర్గంపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన బీసీ కాదని, లీగలీ కన్వర్టెడ్ బీసీ అని హాట్ కామెంట్స్ చేశారు. 2001లో మోదీ గుజరాత్ కు సీఎం కాకముందు ఉన్నత వర్గంలో ఉండేవారని, సీఎం అయ్యాక ఆ సామాజిక వర్గాన్ని బీసీల్లో కలుపుకున్నారని ఆరోపించారు. దీన్ని బట్టి మోదీ పుట్టుకతో బీసీ కాదని స్పష్టమవుతుందన్నారు. ఇవాళ మోదీ సర్టిఫికెట్ ప్రకారం బీసీ అయి ఉండొచ్చు, కానీ ఆయన మనస్తత్వం మాత్రం బీసీల వ్యతిరేక మనస్తత్వం అంటూ సీఎం రేవంత్ విమర్శించారు. మోడీ గారు నేను బీసీని అంటాడు. మోడీ గారు వాస్తవంగా బీసీ కాదయా, లీగల్లీ కన్వర్టెడ్ బీసీ. నేను చాలా జాగ్రత్తగా ఈ పదం వాడుతున్నా, లీగల్లీ కన్వర్టెడ్ బీసీ.
2001 వరకు ఆయన ముఖ్యమంత్రి కానంత వరకు ఆయన కులము గుజరాత్ రాష్ట్రంలో ఉన్నత వర్గాలలో ఉండే. ఆయన ముఖ్యమంత్రి అయినాక ఆ కులాన్ని తీసుకొచ్చి బీసీలో కలుపుకున్నాడయా చట్టం చేసి. ఆయన పుట్టుకతో బీసీ కాదు, నరేంద్ర మోడీ గారు పుట్టుకతో బీసీ కాదు, పుట్టుకతో ఉన్నత కులము. కానీ 2001లో ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన కులాన్ని తీసుకొచ్చి బీసీ కులాలలో కలిపి మీ దాంట్లో ఇత్తేసి పొత్తుగూడిండు. ఇక మీ ఇష్టం, ఆ పైన మీ ఇష్టం. ఆయన కుర్చీలో నేను బీసీని ఉన్నా కదా మీకు అందరికి ఎందుకు అంటుండు. ఆయన సర్టిఫికెట్ ఈరోజు బీసీ ఉండొచ్చు, కానీ మనస్తత్వం మాత్రము బీసీల వ్యతిరేక మనస్తత్వం. బీసీ ప్రధానమంత్రి అయితే 2021లో జనాభా లెక్కలు ఎందుకు చేయలేదు, జనాభా లెక్కలలో బీసీ కులాల లెక్కెందుకు తేల్చలేదు. ఇవాళ 2025లో బీసీ లెక్కలుగా మొత్తం జనాభా లెక్కలు కడతాం అంటుండు. నేను ఈ వేదిక మీద నుంచి డిమాండ్ చేస్తున్నా నరేంద్ర మోడీ గారిని, రేపు చేయబోయే జనాభా లెక్కలల్లో బీసీ కులాల జనాభాను కూడా జనాభా లెక్కలలోనే చేర్చి నీకు చిత్తశుద్ధి ఉంటే లెక్క కట్టు, లెక్క తేల్చు. ఇవాళ మేము చేసింది తప్పు అంటున్నారు కదా. తెలంగాణ రాష్ట్రంలో కూడా కేంద్ర ప్రభుత్వం కులగణన చేసేటప్పుడు, మొత్తం జనగణన చేసేటప్పుడు జనగణనలో కులగణన చెయ్యి, ఇల్లు తిరుగు లెక్కలు రాయి. ఆ లెక్క తీసుకొచ్చి ముందల పెట్టి కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు చేసిన లెక్క ఇది, నరేంద్ర మోడీ చేసిన లెక్క ఇది అని రెండింటిని పక్కన పెట్టి చూపించు. మోదీ కన్వర్టెడ్ బీసీ అని సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ కౌంటర్ ఇచ్చారు. మోదీ ఏ ఒక్క కులానికో చెందిన వ్యక్తి కాదని, భారత జాతి ఆత్మ గౌరవాన్ని ప్రపంచ చిత్రపటం మీద ఆవిష్కరిస్తోన్న మహనీయుడని కొనియాడారు. తెలంగాణ ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చే దమ్ము లేదు, కానీ ఇవాళ మోదీ కులం గురించి మాట్లాడుతున్నారని సీఎం రేవంత్ పై ఈటెల ధ్వజమెత్తారు. మోదీ గురించి ఇలా ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం అంటే సూర్యుడి మీద ఉమ్మి వేసినట్లే అవుతుందని ఘాటుగా కౌంటర్ అటాక్ చేశారు ఈటెల. ఇవాళ మోడీ గారిని పట్టుకొని, అంత పెద్ద మనిషి పట్టుకొని మోడీ గారు బీసీ కాదు, మోడీ గారు టెక్నికల్గా బీసీ అయిండు, అందుకని ఆయన బీసీ కాదు కాబట్టి బీసీలను ద్వేషిస్తాడు ఆయన అనేటువంటి నీచమైన మాటలు. సరే ఏం కాలం నీకు, పోయే కాలం అయింది ఏమన్నా? గంత పెద్ద మహనీయుడు ఇవాళ ఆయన ఒక బీసీలకో, ఒక ఎస్సీలకో, ఒక ఎస్టీలకో, ఒక ఓసీలకు సంబంధించిన వ్యక్తి కాదు. భారత జాతి ఆత్మగౌరవాన్ని ప్రపంచ చిత్రపటం మీద ఆవిష్కరిస్తున్నటువంటి మహనీయుడు మోడీ గారు. ప్రపంచ దేశాలలో భారతదేశం అంటే ఒక గౌరవాన్ని పెంచిన నాయకుడు. భారత గడ్డ బిడ్డ, భారత జాతి బిడ్డ అమెరికాలో ఉన్న, లండన్ లో ఉన్న, దుబాయ్ లో ఉన్న, ఇవాళ జర్మనీలో ఉన్న ఆమె ఇండియన్ అని చెప్పి గల్లెగరేసి చెప్పుకున్నటువంటి స్థాయికి తెచ్చిన మోడీ గారిని పట్టుకొని ఇవాళ మీరు ఇంట్ల రాయి తేలినోడు ఎట్ల రాయి తీసినట్టుగా గిక్కడ నువ్వు పాలించే సత్తా లేక, గిక్కడ ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను పరిష్కరించే దమ్ము లేదు. కానీ ఇవాళ గాయన గురించి ఉట్టికి ఎగరలేనమ్మా ఆకాశానికి ఎగిరినట్టుగా నువ్వు మోడీ గారి మీద మాట్లాడితే సూర్యుడి మీద ఉమ్మేసినట్టు అవుతుంది బాబు. దేశం కోసం అంకితమైనటువంటి మోడీ గారి గురించి ఇవాళ ఇట్లాంటి చిల్లర మాటలు, ఇలాంటి చిన్న కురుస మాటలు మాట్లాడి గతంలో వాళ్ళకి ఏం ప్రజలు ఎట్లా తిరస్కరించారో అలాంటి పరిస్థితి తెచ్చుకోవద్దని చెప్పి కోరుతా ఉన్నాం. తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపిస్తోందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. మెట్రో రైలుకు అనుమతి కూడా ఇవ్వడం లేదని తెలిపారు. రీజనల్ రింగ్ రోడ్ ఏమైందో బండి కిషన్ రెడ్డి చెప్పాలని డిమాండ్ చేశారు. అగ్రనాయకులంతా యూత్ కాంగ్రెస్ నుంచే వచ్చారన్నారు. పార్టీలో కష్టపడి పనిచేస్తే గుర్తింపు, అవకాశాలు వస్తాయని చెప్పారు. దేశంలో ఏ ప్రభుత్వం చేయనంత రుణమాఫీ చేశామని చెప్పారు. 55,000 ఉద్యోగాలు భర్తీ చేసి చూపించామన్నారు రేవంత్. చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, చంద్రశేఖర్ రావు గారు కావచ్చు, రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి రాజకీయాలలో రాణించిందంటే యువజన కాంగ్రెస్ లో వాళ్ళు పొందిన శిక్షణ, యువజన కాంగ్రెస్ ఇచ్చిన అవకాశాలు. ఈనాడు రాష్ట్రంలో సీనియర్ నాయకులు షబ్బీర్ అలీ గారు కావచ్చు, లేకపోతే ఈనాడు పిసిసి అధ్యక్షుడిగా ఉన్న మహేష్ కుమార్ గౌడ్ గారు కావచ్చు, లేదా మంత్రివర్గంలో ఉన్న మిత్రులు పొన్నం ప్రభాకర్ గారు కావచ్చు, ఈరోజు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు కావచ్చు, అదే విధంగా లోక్సభలో ఎన్నికైన చామల్ కిరణ్ రెడ్డి నుంచి మొదలు పెడితే చాలా మంది యువజన కాంగ్రెస్ లో కార్యకర్తలుగా తమ ప్రయాణాన్ని మొదలుపెట్టి ఈరోజు రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయిలో వివిధ హోదాలలో రాణించారు. కేసీఆర్ పై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం పీఠం దక్కినా రేవంత్ బుద్ధి మాత్రం పెరగలేదని విమర్శించారు.
పని చేతగాక పనికిమాలిన మాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. తెలంగాణ సమాజంలో జీవించే హక్కు కేసీఆర్కు లేదని రేవంత్ అంటున్నారని, అసలు ఎవరికి సమాజంలో జీవించే హక్కు లేదో ప్రజలను అడుగుదామా అంటూ హరీష్ రావు ప్రశ్నించారు. తెలంగాణ సమాజమంతా రేవంత్ను చీకొడుతోందని, రాహుల్పై ఉన్న కోపాన్ని కేసీఆర్పై చూపిస్తే ఎలా అంటూ నిలదీశారు. తెలంగాణను ఆవిష్కరించిన కేసీఆర్ను బహిష్కరిస్తావా? మా బహిష్కరణ కాదు, నీ నిష్క్రమణకు సమయం దగ్గర పడుతోందని రేవంత్ను హెచ్చరించారు. ప్రజాస్వామ్య పంథాలోనే ప్రజలు రేవంత్కు దిమ్మ తిరిగి సమాధానం ఇస్తారన్నారు. కాంగ్రెస్ కుల సర్వే ఎన్నికల జిమ్మిక్కే, ఫెయిల్యూర్ మ్యాజిక్కే అంటూ ఆరోపించారు. విద్యాశాఖ ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష జరిపారు. ప్రతి నియోజకవర్గంలో నిర్మించనున్న యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్స్ స్థలాల సేకరణ, ఇతర వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. 100 నియోజకవర్గాల్లో నిర్దేశిత గడువులోగా పనులు పూర్తి చేసేలా ప్రణాళికలు ఉండాలని సీఎం సూచించారు. నియోజకవర్గాల్లో స్థలాల కేటాయింపుల్లో పూర్తయిన వాటికి అనుమతులకు సంబంధించిన పనులను వేగంగా పూర్తి చేయాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ప్రతిపాదిత స్థలాలు రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటుకు అనువుగా ఉన్నాయో లేదో పరిశీలించాలని సూచించారు. ఒకవేళ అనువైన స్థలం లేని చోట ప్రత్యామ్నాయ స్థలాన్ని సేకరించాలని సూచించారు. కలెక్టర్లు ఫీల్డ్ విజిట్ చేసి వీలైనంత త్వరగా స్థలాల గుర్తింపు ప్రక్రియ పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణానికి స్థలాల గుర్తింపు ప్రక్రియకు సంబంధించి వారం రోజుల్లోగా రిపోర్ట్ అందించాలని ఆదేశించారు. ఇప్పటికే స్థల సేకరణ జరిగిన నియోజకవర్గాల్లో యుద్ధ ప్రాతిపదికన పనులు మొదలుపెట్టేలా చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. 2 నెలల్లో 105 నియోజకవర్గాల్లో అన్ని రకాల మౌలిక వసతులతో 100% పనులు పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. వీరనారి చాకలి ఐలమ్మ మహిళా విశ్వవిద్యాలయంలో ఆ స్థాయి ప్రమాణాలతో సరైన మౌలిక వసతులు కల్పించాలని, ప్లేగ్రౌండ్, అకాడమిక్ బ్లాక్, ఇతర సౌకర్యాలను భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు. యూనివర్సిటీ అభివృద్ధికి అవసరమైన నిధులు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు సీఎం. తెలంగాణ ఐటీ మంత్రి శ్రీధర్ బాబు ఢిల్లీలో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్తో సమావేశమయ్యారు. పారిశ్రామిక అభివృద్ధి, పెట్టుబడులపై ఆయనతో చర్చించారు. తెలంగాణలో మెగా లెదర్ పార్కుల ఏర్పాటు కోసం కేంద్ర సాయాన్ని కోరారు. కరీంనగర్ జిల్లా రుక్మాపూర్లో పాటు జనగాం జిల్లా స్టేషన్ గన్పూర్ దగ్గర మెగా లెదర్ పార్కుల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు పంపించినట్లుగా గుర్తు చేశారు. ఇక ఈ పార్కుల అభివృద్ధికి అవసరమైన సామూహిక కర్బన వ్యర్థాల శుద్ధి కేంద్రాలు సహా మౌలిక సదుపాయాల కోసం డిపిఐఐటి నుంచి సాయాన్ని కోరారు మంత్రి శ్రీధర్ బాబు. అంతర్జాతీయ వేదికగా తెలంగాణ రాష్ట్ర పెట్టుబడులు, పరిశ్రమల సామర్థ్యాన్ని ప్రదర్శించేందుకు జపాన్లో జరగనున్న ఒసాకా ఎక్స్పోలో తెలంగాణ ప్రభుత్వం పాల్గొనున్నట్లుగా మంత్రి శ్రీధర్ బాబు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్కు అధికారికంగా తెలియజేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాసిన లేఖను ఆయనకు అందజేశారు. ఫిబ్రవరి 26, 2025న హైదరాబాద్లో నిర్వహించనున్న బయో ఏషియా 2025 కార్యక్రమానికి కేంద్ర మంత్రిని ఆహ్వానించారు మంత్రి శ్రీధర్ బాబు. మొయినాబాద్ కోడి పందాల కేసులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డికి చెందిన ఫామ్ హౌస్ లో 2 ఏళ్లుగా కోడి పందాలు నిర్వహిస్తున్నట్లుగా గుర్తించారు. ఈ 2 ఏళ్లలో కోట్ల రూపాయలు చేతులు మారినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఇక ఇటీవల పోలీసుల రైడ్ సమయంలో ఎమ్మెల్సీ పోచంపల్లి మేనల్లుడు జ్ఞానదేవ్ రెడ్డి కూడా ఉన్నట్లుగా తెలుస్తోంది. ఆయనతో పాటు మరికొందరు కూడా పారిపోయారని, పారిపోయే సమయంలో 40 లక్షల రూపాయలు ఎత్తుకెళ్లారని పోలీసులు చెబుతున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ప్రణీత్ కుమార్ కు నాంపల్లి సెషన్స్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఇప్పటికే ఇదే కేసులో కీలక నిందితులుగా ఉన్న తిరుపతన్న, భుజంగరావు, రాధాకిషన్ రావు బెయిల్పై విడుదలయ్యారు. 2 లక్షల రూపాయలు సమర్పించాలని కోర్టు ఆదేశించింది. అన్నమయ్య జిల్లాలో ప్రేమికుల రోజున ప్రేమోన్మాది దారుణాన్ని కొడిగట్టాడు. తన ప్రేమను నిరాకరించిందన్న కోపంతో యువతిపై యాసిడ్ దాడి చేశాడు. తలపై పొడిచి ముఖంపై యాసిడ్ పోశాడు. ఈ ఘటనలో బాధితురాలు తీవ్రంగా గాయపడింది. దీంతో వెంటనే ఆమెను మదనపల్లె ప్రభుత్వాసుపత్రికి తరలించారు. బాధితురాలు పీలేరు నియోజకవర్గం గుర్రంకొండలో యువతిగా గుర్తించారు. బాధితురాలికి వివాహం నిశ్చయం కావడంతో మదనపల్లెకు చెందిన గణేష్ యాసిడ్ దాడికి పాల్పడినట్లుగా తెలుస్తోంది.
అన్నమయ్య జిల్లాలో జరిగిన యాసిడ్ దాడిపై సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. ప్రేమోన్మాది దాడిని ఖండించిన చంద్రబాబు నిందితుడిని కఠినంగా శిక్షించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అన్నమయ్య జిల్లాలో తన ప్రేమను నిరాకరించిందన్న కోపంతో యువతిపై యాసిడ్ దాడి చేశాడు. ఒక యువకుడు తలపై పొడిచి ముఖంపై యాసిడ్ పోశాడు. ఈ ఘటనలో బాధితురాలు తీవ్రంగా గాయపడింది. దీంతో వెంటనే ఆమెను మదనపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బాధితురాలు పీలేరు నియోజకవర్గం గుర్రంకొండలో ప్యారంపల్లెకి చెందిన యువతిగా గుర్తించారు. బాధితురాలికి వివాహం నిశ్చయం కావడంతో మదనపల్లెకు చెందిన గణేష్ యాసిడ్ దాడికి పాల్పడినట్లుగా తెలుస్తోంది. ఈ ఘటనపై స్పందించిన సీఎం చంద్రబాబు బాధిత కుటుంబానికి తమ ప్రభుత్వం అండగా ఉంటుందని, యువతికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులకు సూచించారు. ఇక బాధితురాలి తండ్రితో మంత్రి లోకేష్ కూడా మాట్లాడారు. యువతి ఆరోగ్యంపై ఆరా తీశారు. యాసిడ్ దాడి తనను తీవ్రంగా కలిచివేసిందన్న లోకేష్ దాడి చేసిన ఉన్మాదిని ఉపేక్షించబోమని, అలాంటి సైకోలను శిక్షించకుండా వదిలిపెట్టమని స్పష్టం చేశారు. యువతి కోలుకోవడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని మంత్రి రాంప్రసాద్ రెడ్డికి సూచించారు. సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో దర్యాప్తు ముమ్మరం చేశారు పోలీసులు. ఈ కేసులో అరెస్ట్ అయిన వల్లభనేని వంశీ రిమాండ్ రిపోర్ట్లో 12 మందిని చేర్చారు పోలీసులు. ఇందులో ఇప్పటికే వంశీతో పాటు మరో 2 అరెస్ట్ అయ్యారు. మరో 9 మంది నిందితుల కోసం గాలింపు కొనసాగుతోంది. ఈ కేసులో వల్లభనేని వంశీ అనుచరులే కీలకంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. హైదరాబాద్ ఉప్పల్ సివిల్ సప్లై కార్యాలయం వద్ద బ్రోకర్లు నయా దందాకు తెరలేపారు. ఒక అప్లికేషన్ రాసి ₹50 బ్రోకర్లు దండుకుంటున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రేషన్ కార్డుల దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమాన్ని చేపట్టింది. ప్రజలు రేషన్ కార్డులో మార్పులు చేర్పులు ఉప్పల్లోని సివిల్ సప్లై కార్యాలయానికి పెద్ద ఎత్తున తరలి వచ్చి చేసుకుంటున్నారు. అప్లికేషన్ ఫామ్స్ ని అందజేస్తున్నారు. అమాయకులను ఆసరాగా తీసుకుని కొంతమంది బ్రోకర్స్ కార్యాలయం వద్ద నయా దందాకు తెరలేపారు. అప్లికేషన్ రాసి ₹50 వసూలు చేస్తున్నారు. వీరి దోపిడీ రోజుకు వేలల్లో ఉంటుంది. అధికారులు స్పందించి అమాయక ప్రజలకు ఆసరాగా నిలిచి వసూలు దందాకు తెరలేపారని స్థానికులు కోరుతున్నారు. వెల్కమ్ బ్యాక్. గుంటూరు జీజీహెచ్లో అధికారుల తీరుపై విమర్శలు వస్తున్నాయి. ప్రభుత్వం మారినా జీజీహెచ్లో అధికారుల తీరు మారలేదని కూటమి కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ఎన్టీఆర్ వైద్య సేవ తీసుకొచ్చినా ఆరోగ్యమిత్ర పేరుతో బోర్డులు అలానే దర్శనమిస్తున్నాయి. కౌంటర్ల దగ్గర ఇంకా జగన్ ఫోటో, ఆరోగ్యమిత్ర పోస్టర్స్ మాత్రమే కనిపిస్తున్నాయి. దీంతో జీజీహెచ్ అధికారుల తీరుపై కూటమి కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చంద్రగిరి పిఎస్లో హీరో మంచు మనోజ్ ఫిర్యాదు చేశారు. శ్రీ విద్యానికేతన్లో జరుగుతున్న దౌర్జన్యాలపై సీఎస్ సుబ్బిరామిరెడ్డికి ఫిర్యాదును అందించారు. బౌన్సర్లు తదితరులపై చర్యలు తీసుకోవాలని కోరారు. పోలీసు వ్యవస్థపైన, దేవుడిపైన, వ్యవస్థపైన, ప్రస్తుత ప్రభుత్వంపై తనకు నమ్మకం ఉందని తెలిపారు. విద్యానికేతన్ విద్యా సంస్థల్లో జరుగుతున్న గొడవలపైన సరైన చర్యలు తీసుకుంటారని నమ్ముతున్నట్లుగా పేర్కొన్నారు. విద్యా సంస్థల వద్ద జరుగుతున్న దౌర్జన్యాలు తన తండ్రి మోహన్ బాబుకు తెలియకనే జరుగుతున్నాయని తెలిపారు. తన తండ్రికి తెలిస్తే ఇలాంటి వాటిని ఒప్పుకోరని తెలిపారు. నా దగ్గర అన్ని గ్రూపులు ఉన్నాయి. సో ఇది ఆన్గోయింగ్ ఇష్యూ. ఇది మళ్ళీ చెప్తున్నాను, ఇది ఆస్తి గొడవలు కాదు, ఇది ఆత్మగౌరవంకి పోరాడే ఒక సమస్య. ఇది ప్రతి ఒక్క ఆత్మగౌరవం, ఇక్కడికి వచ్చే ప్రతి ఒక్క పల్లెటూరు మనిషిది, ప్రతి ఒక్క ఊరు మనిషిది, ప్రతి ఒక్క స్టూడెంట్ది, ప్రతి ఒక్కరి ఆత్మగౌరవం. తెలంగాణ గవర్నమెంట్లో నేను వెళ్ళి వెంటనే కంప్లైంట్ చేయగానే డీజీ గారికి, మా కమిషనర్ సుధీర్ బాబు గారికి, అలాగే మా పాడి షరీఫ్ సిఐ, ప్రతి ఒక్కరికి సిఐ గారికి, ప్రతి ఒక్కరికి మేము గురువారెడ్డి గారికి, ప్రతి ఒక్కరికి మేము అక్కడ విన్నపం చేసి ఆ బౌన్సర్ది మీరంతా టీవీలో చూశారు. అక్కడ కాబట్టి బయటకు వచ్చేసింది, అప్పుడు ప్రెస్లో వచ్చింది కాబట్టి అందరూ ధైర్యం చేసి చెప్పారు కాబట్టి కోర్టు నుంచి ఆర్డర్స్ వచ్చి బౌన్సర్స్ ఉండకూడదని చెప్పి కమిషనర్ గారు కూడా స్ట్రిక్ట్ ఆర్డర్స్ ఇచ్చి అక్కడ కంట్రోల్ చేయగలిగారు. నేను లాస్ట్ టైం ఇక్కడికి వచ్చినప్పుడు, గొడవలకు వచ్చినప్పుడు నేను క్లియర్గా నేను చెప్పాను, సిఐ గారికి, డిఎస్పీ గారికి క్లియర్గా చెప్పాను, సార్ ఇలా ఉందంటే వాళ్ళు ఇమీడియట్గా యాక్షన్ తీసుకొని కంట్రోల్ చేశారు ఆ ఇష్యూని. దానికి నిజంగా థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, ఇమీడియట్గా రెస్పాండ్ అయినందుకు. ఈరోజు నిన్న జరిగిన ఇష్యూలో టక్కని ఒక 10 మంది నేను కరెక్ట్గా స్టేజ్ ఎక్కక ముందు కాల్స్ వచ్చింది. ముఖ్యంగా అందరు ఎవరిని అడిగినా మీరు డైరెక్ట్గా మొహం మీద కెమెరా పెడితే ఎవరు అడగరు. దయచేసి మీరు హోంవర్క్ చేయండి, కొంచెం మీ స్టింగ్ ఆపరేషన్స్ చేసుకోండి, మీరు చుట్టుపక్కల ఉన్న కనుక్కొని మీరు ఒక్కరు చిన్న రీసెర్చ్ చేయండి. ఆ తర్వాత మీరు చెప్పేది తప్ప రైటా, తప్పు చెప్తే ఈ మనోజ్ గారి షర్టు పట్టుకోండి మీరు.
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆధునీకరణ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఆధునీకరణ పనుల్లో భాగంగా 150 సంవత్సరాల చరిత్ర గల సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ మెయిన్ గేట్ ఆర్చ్ గోడలను కూల్చివేస్తున్నారు. బ్రిటిష్ కాలం నాటి ఈ స్టేషన్ను 1874లో మొదటి నిజాం నవాబు అంకురార్పణ చేశారు. 1950లో స్టేషన్ పునరుద్ధరణ జరగ్గా మళ్లీ ఆధునికీకరణ చేస్తున్నారు రైల్వే అధికారులు. కరీంనగర్ జిల్లా జమ్మికుంట పత్తి మార్కెట్లో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సీసీఐ కొనుగోలు చేయటం లేదని తెలియడంతో 3 రోజుల నుంచి ఆందోళనలో పడ్డారు. ₹1000 వాహనాలకు అద్దెలు చెల్లించి తీసుకొచ్చిన పత్తికి రేటు రాకపోయేసరికి మోసపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బయట మోసపోతామని సీసీఐకి వచ్చామని, కానీ ఇక్కడ ధరలు కూడా తమకు గిట్టుబాటు రావడం లేదని తీవ్ర నిరాశకు గురవుతున్నారు. మార్కెట్ పాలక వర్గం ఉన్నా తమ గోడు ఎవరూ పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. అధికారులు సైతం తామేం చేయలేమని, రైతులు ఆధార్ కార్డు సర్వర్ ప్రాబ్లం ఉందని, నెట్వర్క్స్ పనిచేయకపోవడం వల్ల సమస్యలు ఏర్పడుతున్నాయని అన్నారు. నా పేరు ప్రదీప్, మాది ఇద్దిలాపూర్, పాలసరామూరు మండలి. పత్తి మార్కెట్ జమ్మికుంట పత్తి మార్కెట్కు పత్తిని అమ్మడానికి తీసుకొచ్చినాం. కానీ ఈరోజు చాలా అన్యాయం జరిగింది రైతులకు. ఇక 6000 రేట్ అనేసరికి రైతు ఇళ్ళ పైలు వచ్చే విధంగానే ఉంది, కానీ రైతులకు ఏమాత్రం లాభదాయకంగా లేదు. మేము ఇంత నాణ్యంగా తీసుకొచ్చినా కూడా పత్తిలో తేమ శాతం ఉంది లేదా ఏదో కారణాలు, వివిధ కారణాలు అని చెప్పేసి రైతులకు చాలా అన్యాయం చేస్తారు. ఇది మాత్రం ప్రభుత్వం చర్య తీసుకోకపోతే రైతులు ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితులు ఉన్నాయి. కూలి రేట్లు పెరిగినాయి, చాలా అన్యాయం జరుగుతుంది. ఈ విధంగా పత్తులుంటే, రేట్లుంటే రాబోయే కాలంలో వ్యవసాయం అనేది చాలా అంతరించిపోయే విధంగానే ఉంది, కానీ విలువలకు వచ్చే విధంగా లేదు. ఇక్కడ మార్కెట్కి వస్తే రేటు పడుతుంది, ఇది కడితే 6300 అడిగారంటే ఇక నేను చెప్తాను. ఊళ్ళో బ్రోకర్స్ అయితే 6500 అడిగింది దాన్ని. ఇంకే ₹10 దొరికితే అని ఇంత దూరం వచ్చినది. ఎంత పడ్డది ఇప్పుడు రేటు? 6300. ఏమనుకున్నాను అనుకున్నాడు ఏమన్నది, పత్తి ఇత్తే లాసే కదా, ఇంటికి తీసుకోపోడు కదా, దాన్ని ఏమి ఇత్తే లాసే కదా. ఇంటికాడ సెట్లే 6500 కొంటానంటే నేను ఇయ్యలే. ఆశకే కదా మార్కెట్కి వస్తే రేట్ వస్తుందని ఆశకే ఇంత దూరం వచ్చినాం మనం. అది రాలే, వాళ్ళు నువ్వాడు అని బదలాడి ఇచ్చినట్టు అయితే వాళ్ళు అంటే మరి ఇప్పుడు ఇక పట్టించుకున్నాక ఈ రేటుకి ఇచ్చేది, వాళ్ళు పట్టించుకున్నాక రేటుకి ఇచ్చేందుకైతే సరే 150 తేడా అంటే అది వేరు లెక్క. కానీ ఇప్పుడు కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో పత్తి రైతులకు ఇక్కట్లు తప్పడం లేదు. ఆధార్ సర్వర్ సమస్య తలెత్తడంతో ఈ నెల 10 నుంచి జిల్లాలో సీసీఐ ఆధ్వర్యంలో కొనుగోలు నిలిచిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. రైతుల ఆధార్ అథెంటికేషన్లో ఏర్పడ్డ అంతరాయం కారణంగా కొనుగోలు నిలిపివేసినట్లుగా అధికారులు ప్రకటించారు. అయితే మళ్లీ ఎప్పటి నుంచి పునరుద్ధరిస్తామో దానిపై ఇప్పటి వరకు స్పష్టతనివ్వలేదు. ఆధార్ సర్వర్ పునరుద్ధరణ తర్వాతే కొనుగోలు చేపట్టే అవకాశం ఉంది. సీసీఐ ఆధ్వర్యంలో ఇప్పటి వరకు 17 లక్షల క్వింటాళ్ల పత్తిని కొనుగోలు చేశారు. ఆసిఫాబాద్ జిల్లాలో 3.5 లక్షలకు పైగా ఎకరాల్లో పత్తి పంట సాగైంది. జిల్లాలో పత్తి కొనుగోళ్ల కోసం జిన్నింగ్ మిల్లులు 18 సీసీఐ కేంద్రాలు ఏర్పాటు చేశారు. పత్తిని విక్రయించేందుకు రైతులు సీసీఐ కేంద్రాల వద్ద బారులు తీరారు. వాహనాలు అద్దెకు మాట్లాడుకొని వచ్చారు. తీరా ఈ నెల 10 నుంచి ఆధార్ సర్వర్ అంతరాయం ఏర్పడింది. తేమ శాతం, నాణ్యత ఉంటే మద్దతు ధర 7521కి చెల్లించాలని ఉంది. అయితే ప్రైవేట్ వ్యాపారులు నాణ్యత పేరు చెప్పి 6500 కూడా చెల్లించడం లేదు. దీంతో రైతులు 3-4 రోజులుగా జిల్లాలో సీసీఐ కొనుగోలు కేంద్రాల వద్ద బారులు తీరారు. ఇందులో చాలా మందికి సొంత వాహనాలు లేవు. ప్రైవేటు వాహనాలను రోజుకు 1000 అంతకంటే ఎక్కువ అద్దె చెల్లిస్తున్నారు. ప్రస్తుతం కొనుగోలు మాత్రం జరగడం లేదు. దీంతో తాము తీవ్రంగా నష్టపోతున్నామని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే మాకు ఏమవుతుందంటే 15 రోజులే పెట్టేసరికి 15 వందల క్వింటాలు పెట్టేసరికి ఏమవుతుందంటే మాకు బండ్లు తీసుకుంటలేదు. 1500 కాగానే మాది టార్గెట్ అయిపోయింది, మేము కొంటలేమని చెప్పేసి ఆఫ్ చేస్తాం, బంద్ పెడతాం. ఇక మనం మళ్ళీ బంద్ పడినా మనం ఉంటాం, అట్లనే ఉంటాము. అయినా మళ్ళీ సర్వర్ బంద్ ఉన్నది. ఇప్పుడు మనం ఎన్ని రోజులు ఉండాలి? కిరాయిలు తీసుకుంటారు. ఎట్లా చేయాలని చెప్పేసి మేము సార్ దగ్గరికి చెప్పుకోవటం న్యాయం కావాలి. రోజులు అవుతుంది సార్, 4 రోజులు అవుతుంది. శుక్రవారం నాడు అంటే ఇక్కడ ఆసిఫాబాద్లో ప్రతి జిన్నింగ్కు లిమిట్ అనేది ఇచ్చిండ్రు. ఒక జిన్నింగ్కు 1000 క్వింటాలు, ఒక జిన్నింగ్కు 1500 క్వింటాలు అని లిమిట్ ఇచ్చిన వాళ్ళే ఆ రోజు నా బండి ఖాళీ కాలేదు.
మళ్ళా తెల్లారి సెకండ్ సాటర్డే ఆ రోజు హాలిడే ఇచ్చిండ్రు. మళ్ళీ సండే హాలిడే అయింది. నిన్న పొద్దున సోమవారం నాడు పొద్దున 10 బండ్లు తీసుకున్నారు. 10 బండ్లు తీసుకున్నారు, లైన్లో అయిపోయినాయని బంద్ పెట్టినారు. బండి అన్ని ప్రతి ఈవినింగ్లో బండ్లు అన్నీ అట్లా నిలిచిపోయినాయి. ఇవాళ మంగళవారం ఇవాళ కూడా సేమ్ అదే రిపీట్ అయింది. అందుకే కలెక్టరేట్ దగ్గరికి వచ్చి ఇక్కడ కూర్చున్నాం. వరంగల్ జిల్లాలో మిర్చి రైతులు ఆందోళనకు దిగుతున్నారు. భారీగా పడిపోయిన మిర్చి ధరలతో తమకు కనీసం పెట్టుబడులు సైతం రాలేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. యనుమముల వ్యవసాయ మార్కెట్కు భారీగా ఎర్ర బంగారాన్ని విక్రయించేందుకు రైతులు మిర్చి బస్తాలను తీసుకొస్తున్నారు. ఉమ్మడి జిల్లాతో పాటు కరీంనగర్, ఖమ్మం, నల్గొండ జిల్లాకు చెందిన రైతులే కాకుండా మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రైతులు కూడా యనుమముల వ్యవసాయ మార్కెట్లో మిర్చిని విక్రయించేందుకు వస్తున్నారు. గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం ఎగుమతులు లేక మిర్చి రైతుల ధరలు తగ్గడం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సంవత్సరం అసలుకే ధరలు పడిపోయినాయి. 12,000 ఉంది. పోయిన సంవత్సరం 2 ఎకరాలు వేస్తే దరిదాపులో 40 క్వింటాలు దాగింది. ఇప్పుడు ఎకరన్నర వేస్తే 7 క్వింటాలు కూడా అయితే కావు. కూలి పోయిన సంవత్సరం 250 ఉండి ఈ సంవత్సరం 300 రూపాయలు అయింది. ఇలాంటి పరిస్థితి మిర్చి వేసుకుంటే రైతులు రావండి. మొత్తం ఆ పురుగుల మందులు కొట్టి ఆ ధరలు పెరిగిపోయి ఆ కూలీల రేట్లతో చూసుకుంటే రైతుకి ఏం మిగలేదండి. అందులో ఉరి పెట్టుకొని చావాల్సిందే. ఇక ఏం లేదు, ఆ మందులు కొట్టి ఆ మందుల రేట్లు కూడా మాకు దక్కట్లేదండి. మిర్చి రేట్ చూసుకుంటే 10,000, 11,000 అండి. అసలు ఏం గిట్టుబాటు లేదండి రైతుకైతే. నల్గొండ జిల్లా అక్కంపల్లి రిజర్వాయర్లో చనిపోయిన కోళ్లు ప్రత్యక్షమయ్యాయి. బర్డ్ ఫ్లూ కోళ్లు రిజర్వాయర్లో వదలడంతో చుట్టుపక్కల గ్రామస్తులు భయభ్రాంతులకు గురవుతున్నారు. తాగునీరు అందిస్తున్న అక్కంపల్లి రిజర్వాయర్లో కోళ్లని గుర్తు తెలియని వ్యక్తులు వదిలి వెళ్లారు. హైదరాబాద్, నల్గొండ జిల్లాకు తాగునీరు అందిస్తున్న ప్రాజెక్టులో చనిపోయిన కోళ్లను వదిలి వెళ్లిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. విజయనగరం జిల్లా మెంటాడ మండలం పూరప బావడలో గిరిజనులకు వైద్యం చేసేందుకు వైద్య సిబ్బంది పెద్ద సాహసమే చేశారు. ఆంధ్ర జలాశయంపై థర్మోకోల్ షీట్లపై కూర్చుని నదిని దాటారు. నదికి అవతల వైపు ఉన్న గిరిజన గ్రామానికి చేరుకుని వైద్యం అందించారు. గ్రామానికి రోడ్డు మార్గం లేకపోవడంతో స్థానిక గిరిజనులకు వైద్యం చేసేందుకు వైద్య సిబ్బంది ఇలా ప్రాణాలకు తెగించి అక్కడికి చేరుకున్నారు. సకాలంలో వైద్యం అందించిన సిబ్బందికి స్థానికులు కృతజ్ఞతలు తెలిపారు. కేరళ కోజికోడ్ జిల్లాలో ఏనుగులు బీభత్సం సృష్టించాయి. కురువగండ్ మునక్కలంగర భగవతి ఆలయంలో వార్షికోత్సవం నిర్వహిస్తుండగా ఉత్సవాల సందర్భంగా 2 ఏనుగులను తీసుకొచ్చారు. అయితే ఏనుగులు వచ్చిన సమయంలో ఆలయంలో బాణసంచా పేల్చారు. పేలుడు శబ్దానికి బెదిరిపోయిన ఏనుగులు భక్తుల మీదకు పరుగులు తీశాయి. వారిని తొక్కుకుంటూ వెళ్లడంతో 3 మృతి చెందారు. పలువురికి గాయాలవ్వగా అందులో 5గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. బంగారం ధరలు మళ్లీ భగ్గుమన్నాయి. దేశవ్యాప్తంగా పసిడి ధరలు పరుగులు పెట్టాయి. హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, ప్రొద్దుటూరు, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో 22 క్యారెట్లు తులం బంగారం ధరలు 79,900కు పెరిగాయి. 24 క్యారెట్ల బంగారం ధర 87,160కి చేరుకుంది. దేశ రాజధాని నగరం ఢిల్లీలో బంగారం ధర నిన్నటితో పోలిస్తే పెరిగింది. వెండి ధరలు కూడా భారీగానే పెరిగాయి. నిన్నటి ధరలతో పోలిస్తే వెండి కేజీపై 1,000 రూపాయలు పెరిగి 1,08,000 వద్ద ఉంది. ఇది ఇవాల్టి ప్రైమ్ టైమ్ న్యూస్. కీప్ వాచింగ్ HM TV.